వచ్చింది కదండి స్పెషల్ మా మేనగాడు అని చెప్పు నా సబ్స్క్రైబ్ అందరికి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాంగ్ వీడియోలు దయచేసి అందరూ చూడండి ఇంకో మా మేనగాళ్ళు వచ్చిందండి వాళ్ళు చికెన్ తెచ్చామండి ఆవిడకి ఇంకోండి చికెన్ లెగ్ పీసా లెగ్ పీస్ అని చెప్తాను మా మామగారు వేపించుకొచ్చారు లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి ఏం చేస్తున్నా కీర్తి నీకు కత్తి పెడతా కొయ్యటం బాగా ఇష్టం కదా చాలుతో పోతావు కానీ ఎక్కువ ఇష్టం నీకు కత్తి పెడతానే కదా నాకంటే మెల్లనొప్పులు వచ్చినాయిగా ఈ మెల్లనొప్పులు వచ్చిన కాడ నుంచి ఇక నాకు కత్తి పెడతా కొయ్యటం ఇది లేదు ఇందాక కోసేవుగా ఇప్పుడేంటి ఏం తెచ్చారు మీరు వచ్చారని తెచ్చారా కత్తిపేట వాళ్ళు ఉంటారు కదా రాజస్థాన్ వాళ్ళు ఉంటారు చూసావా వాళ్ళ దగ్గర కొని ఆ కత్తి బ్రహ్మం గారితో టేకు దాంతో చేపించే కత్తిపేట కింద కూర్చోవచ్చు ఇదే టేకు చెక్కతో ఆయన మాకు బ్రహ్మం గారు తలుపులు కిటికీలు చేసిన ఆయన ఉన్నాడు కదా అక్కడ కోత మిషన్ దగ్గర తీసుకొచ్చాడు అనమాట టేకు దాంతో టేకుది అది అక్కడ కోత మిషన్ దగ్గర ఉంటాయి కదా ఆ కోత మిషన్ దగ్గర చేయించామన్నమాట బ్రహ్మం గారు మాకు ఎప్పుడు అన్ని తలుపులు కిటికీలు ఆయనే చేసేది మనకి ఏ పని అయినా ఈ మేకులు కొట్టాలన్నా ఫోటోలు ఏం పెట్టుకోవాలన్నా అన్నీ కూడా ఆయన బ్రహ్మం గారు పాపం వాళ్ళ ఆవిడ మొన్న వాళ్ళ బండి మీద నుంచి పడిపోయారు వాళ్ళిద్దరు బ్రహ్మం గారు వాళ్ళ ఆవిడ పాపం తలకు తగిలింది అవి చేతికి తగిలితే మొన్న 2000 ఇచ్చాడు చిన్నాన్న బియ్యం కట్ట బియ్యం అవి కూడా ఇస్తూ ఉంటాడు అలాగే అప్పుడప్పుడు బియ్యం బ్రహ్మం గారికి చిన్నాన్న అదే కాకుండా బయటికి వెళ్ళినా భోజనం ఏంటి పార్సల్ కానీ టిఫిన్ టైం అయితే టిఫిన్ ఇస్తాడు జనాలకి భోజనం టైం అప్పుడు భోజనం కానీ చిన్నాన్నకి పొగడతలు ఇష్టం ఉండదు జనాలకు పెడతాం వరకే తెలుసు అది చూసాను ఒక రోజు 12 కాంట్రాక్ట్ తిరుగుతుంటే పుచ్చకాయ మొక్కల టైం అప్పుడు పుచ్చకాయ మొక్కలు వాళ్ళకి కాయ అంతా గోపించి అక్కడ ఎంతమంది ఉంటే అందరికి అన్ని మొక్కలు పుచ్చకాయలు కానీ ఏదే ఏ ముసలోళ్ళు ఉంటే జ్యూస్ టైం అప్పుడు జ్యూస్ని కానీ ఏ టైం అప్పుడు అవి పెడతాడు కానీ బట్టలు కానీ బట్టలు పంచి పెట్టాలన్నప్పుడు పండగలు ఎప్పుడైనా మొన్న అయితే ఇక్కడ వాళ్ళు వేరాజులు ఉన్నారు మాకు తెలియసంవరంలో వాళ్ళకి పిల్లలకి వాళ్ళకి తెద్దాం బట్టలు ఇక్కడ మొంకోళ్ళు వాళ్ళు బాగా లేని వాళ్ళు ఉంటే ఆ మొంకోళ్ళు కూడా చాలా మందికి బట్టలు పంచి పెట్టారు అన్నమాట పిల్లలకి పెద్దవాళ్ళకి 10 మంది దాకా పంచి పెట్టారన్నమాట ఎప్పుడు శనగలు వాడతారా మీరు కొంతమంది శనగలు హెల్త్ మంచిది కదంటారు ఇక మాకు అలవాటు అయిపోయింది ఇదే తింటారు శనగ నూనె అలవాటు టేస్ట్ బాగుంటుంది చిన్న ఇదే తింటాడు వేరే తెచ్చిన కూర తేడా వచ్చేసింది అంటాడు కనిపెట్టేస్తాడు వాళ్ళు ఇక్కడ చుట్టాల కాడ ఉన్న ఈ శనగ నూనెతో వండింది కాదు వేరే నూనె చెప్పేసేస్తాడు నువ్వు టిఫిన్ చేయలేదు ఇంకా తెచ్చాడు సలారిపోయింది అది తింటా కొంచెంసేపు ఎప్పుడు తినేది టైం ప్రకారం తినాలి గ్యాస్ నొప్పిపోతుంది అన్నావు టైం ప్రకారం తినాలి తినేది అటు తినక నేను టైం ప్రకారం తినక తెచ్చి పెట్టుకున్నా ఒంటికి టైం ఇవాళ తెల్ల ముగ్గులో ఉండేదాన్ని ఇది ఎప్పుడు కొన్నావు నాన్ స్టిక్ ఎప్పుడో కొన్నా ఎట్లు గంటలు కొంటే కానీ వాడను నేను
ఇప్పుడు మట్టి వస్తున్నాయిగా మరి వెనకటోళ్ళు వరకు మట్టి ఆటల్లో మామూలు కానీ ఆటల్లో కానీ ఆటల్లో ఇంకా మేము వచ్చినప్పుడు మరి ఇప్పుడు తాత కానీ మా అమ్మగారు గ్యాస్ లేక అని అంటాం నేను కూడా అయ్యే కొంటప్పుడు మళ్ళీ మట్టి కొండలు కొంటాను అసలు ఆ మట్టి కొండలు కొన్ని ఆ పొయ్యి మీద వండి తింటే అసలు గెంజొంచోళ్ళు మిల్లి బియ్యంగా మామూలుగా అసలు తాగితే మిల్లి బియ్యంగా తాగితే అసలు ఎంత ముత్తులో ఉప్పు వేసుకుని వేడి వేడి గంజి తాగితే అసలు ఇప్పటికైనా అటు వెళ్తే గెంజి వచ్చుకుని తాగుతాను నేను ఇప్పటికైనా అంత టేస్ట్ ఉంటది ఆ మట్టి కుండలో వండేది మా అమ్మ అసలు చాలా బాగుండేది ఇదే కొండ మట్టి కొండ కొన్నాగా ఇక చిన్నారా వాటర్ చెప్పాడమ్మా వాటర్ ఉన్నాయ్యా ఉన్నాయి మట్టి కొండ టేస్టే వేరు నేను కూడా అయ్యే వంట ఇప్పుడు వాటిలో తిన్నవాళ్ళు వెనకటోళ్ళు ఎంత ఆరోగ్యంగా ఎంత ఇదిగా ఉన్నారు అసలు మట్టి కుండల్లో పెట్టి పొయ్యి మీద పెట్టి వండితే చాలా బాగుంటుంది ఆ టేస్టే వేరుగా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది నిమ్మకాయ చెట్టు ఉందా కూడా చిన్న నిమ్మకాయ తీసుకొచ్చాడు నిమ్మ చెట్టు ఉందా కాయ కాకుండా అది మా మేనగోళ్ళకి వాళ్ళ మామయ్య గారు లెగ్ పీస్ తీసుకొచ్చారు పిల్లకని ఎగ్స్ కూడా ఉండే ఇందులో పిల్లకి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ మామగారు ఎవరికైనా కంపల్సరీ తీసుకొస్తారు ఇద్దరు పిల్లలు ఉండారనుకో రెండుకో తీసుకొస్తారు ఆయన ఉండ ఆ తమ్ముడు కూడా ఉండటమైతే ఇద్దరికి కొట్టించుకొచ్చారు కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు తెచ్చారా అక్కడ ఈగలన్నీ అవుతాయి కదా కడుక్కోవాలి శుభ్రంగా మా మామయ్య గారు మేనగోళ్ళకి ఇష్టం అని లెగ్గకిచ్చి తీసుకొచ్చారు కొట్టించుకొచ్చి ఘాట్లు కూడా పెట్టించుకొచ్చారు చికెన్ ఎక్కడ తెచ్చుకుంటారు మీరు చికెన్ కాత అదే ఒకసారి మనం వెళ్ళాం ఫారం దగ్గర ఫారం అక్కడ కాత చిన్న ఇక్కడ లేకపోయినా టైం ప్రకారం అక్కడికి వెళ్ళి చెప్పామనుకో చిన్న పేరు చెప్తే ఇచ్చేస్తారు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారు మటన్ అయినా చికెన్ అయినా కాత అనమాట అదే మొన్న ఒక రోజు మనం వెళ్ళాం అల్లి పెళ్ళి వచ్చేటప్పుడు చిన్న పేరు చెప్తే ఎంతైనా పట్టుకెళ్ళిపోమంటారు చేయగలుగుతున్నారండి అంటే మరి చెప్పాలి కదా గట్టితో చికెన్ వేసా కదా తీసుకొని పోతుంది కదా కొంతమంది వేసి అలాగే చెప్పేస్తారు కడుక్కోవాలి ఇవన్నీ టిఫిన్ చేసి ఇంతలో టిఫిన్ చేసి మా గుడ్డి ఏం చేస్తున్నావు రోజు చేస్తున్నా ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మిక్సీ ఉందిగా అది పడతాం కదా చిన్న కిందగా మిక్సీలో కొన్నా కానీ కొన్నాక దాంట్లో ఉపయోగం లేదు బాబు ఎంత ఒప్పుకు నీకు అసలు చాలా మంది అయితే ఇంత అల్లం ఇంత బాక్స్లో అయితే అల్లం పేస్ట్ మిక్సీ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు వారం సరిపడా ఎప్పుడు తప్ప నువ్వు చేసుకుంటా వెల్లుల్లి పేస్ట్ తెలుసులేగా నువ్వు నూరమని కానీ ఇప్పుడు ప్రాణం బాగుంటలేదుగా ఇప్పుడు నూరట్లే కానీ మానేసి అనుకున్నాం ప్రాణం బాగుండా బాగోపోయినా రోడ్లో నేను అవుతాను చికెన్ కర్రీ ఎంత వచ్చింది చేస్తాను బాగుంటలేదు మిక్సీ పట్టుకుంటాను అనుకున్నా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం అనుకుంటా పెద్ద బాక్స్ అయితే ఎంత బాగున్నా బాగోపోయినా పెట్టుకుంటా బండ 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 పచ్చళ్ళన్నీ వీటిల్లోనే మా అమ్మ చేసేది మీకైతే అంత ఉపయోగం అస్సలు ఉన్నాం ఒక పెద్ద బాక్స్ అయితే మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అదే వేసేస్తాను నేనైతే ఏమైంది మిక్సీలో అలవాటు లేదు కొంత కొన్నా కానీ అది ఉపయోగం లేదు అట్టే ఉంది ఇది ఎప్పుడు బాగుంది చిన్న రోజులు బయట కొన్నావా మార్కెట్లో ఇది త్వరకు మేము పాలంచలో ఉన్నాం అప్పుడు 10 సంవత్సరాలు ఉన్నాం చిన్న అక్కడ పీఈటీ సార్ చేసాడు పిల్లలు చిన్నప్పుడు అయితే వాళ్ళందరూ మిక్సీలు కొనుక్కుని రోడ్లు పక్కకు పెట్టారు మేము రోలు వేసుకెళ్ళా
ఎట్టా అంటే ఆ పక్కన మన తెలిసిన పరిచయం అయ్యారు ఆమె టీచర్ గారు. పరిచయం అయ్యి ఆవిడ అన్నారు, ఏంటి మీరు దేంట్లో నూరుకుంటున్నారు, మిక్సీ పోలేదు అంటే మిక్సీ అయ్యి అసలు వాడమండి అన్న. అంటే అప్పుడు ఆవిడ ఆ రోలును ఇచ్చింది అనమాట పాలవంచలు ఆవిడ టీచర్ గారు. ఇప్పుడు మంచిది అనుకుంటా. ఇంతవరకు రోలు ఉంది కానీ అది బోర్లు ఇచ్చే పెద్దది అది. ఇప్పుడు మా చిన్నప్పుడు మీరు పాలవంచలు అప్పుడు ఇచ్చింది ఆమె చిన్న మీ పిల్లలు చిన్నప్పుడు ఇచ్చింది ఆవిడ. సిమ్లో పెట్టేగా చూసా కలుపుతా. ఇదేం డబ్బా, ఇంటి పెద్ద డబ్బా కుట్టించవా? కారం ఒక డబ్బాలో అయిపోయింది, ఇందులో పోసుకున్నాను. 2 కేజీలు ఇది. గాజు సీసా అయితే పగిలిపోయింది. అది ఎంత పగిలింది? 100 వరకు బాగానే ఉంది. మొన్న వచ్చినప్పుడు కూడా మా పూజ పగలు కొట్టింది, చెయ్యి జారేసి. మళ్ళీ కొనాలి సీసాలోనే పోతాను అసలు అయితే. మళ్ళీ కొనాలి సీసాల్లోనే పోసుకోవాలి. వాటర్ కూడా ఇప్పుడు బాటిల్లో కాకూడదు, గాజు బాటిల్ ఉంటాయి కదా, అవి చెట్టు కొనుక్కురావాలి మేము. కొంతమంది నేను ఒక వీడియో చూసి అల్లం వెల్లుల్లితో పాటు కొబ్బరి ముక్క కూడా ఎక్కడ ఎందుకు టేస్ట్ కోసం మనం వండే తీరులో వండుకుంటే కొబ్బరి ముక్క వేసుకోవాలి. టేస్ట్ ఉంటుంది, కొబ్బరి రుచి కదా, టేస్ట్ ఉంటుందని వేసుకుంటారు. కొంతమంది ఒక వీడియోలో చూస్తాను నేను, చాలా మంది వేసుకుంటారు. టేస్ట్ కొబ్బరి రుచిగా రుచి ఉంటుందని వేస్తారు చేపల కూరలో కానీ ఇంట్లో కానీ. కానీ నేనైతే వేయను, టేస్ట్ అయినా ఏదైనా మనం వండుకునే తీరులో వండుకుంటే బాగానే ఉంటుందని నేను వేయను. అల్లం వెల్లుల్లి మసాలా ఒకసారి పొడి చేసుకుని రోడ్లో పెట్టుకున్నది గాజు సీసాలో పెట్టుకున్నాం. భోజనం చేసి వెళ్ళిపోయారండి. ఆయన ఆనవైతే కొంచెం మిగులుతారు, లాస్ట్ నేనే తినేది అందులో. ఇదిగోండి బెండకాయ కర్రీ ఇవాళ మా మేనగోడ వచ్చిందని. మా మేనగోడ వచ్చింది చికెన్ అనమాట. చికెన్ లెగ్ పీస్ ఎగ్స్ మా మేనగోడకి అయ్యి నాకు ఇష్టం బాగా. వచ్చింది కదండి స్పెషల్ మా మేనగోడ. అని చెప్పు నా సబ్స్క్రైబ్ అందరికి బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్ వీడియోలు దయచేసి అందరూ చూడండి. ఇంకో మా మేనగోడ వచ్చిందండి, వాళ్ళు చికెన్ తెచ్చామండి ఆవిడకి. ఇంకోండి చికెన్ లెగ్ పీసా? లెగ్ పీస్ అంటే ఇష్టం. వాళ్ళ మామయ్య గారు వేపించుకొచ్చారు. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.